టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కనుక గరుడ చనిపోలేదంటే వాడి చేతిలో మనం చస్తాం. అయితే అక్కడికి వెళ్తారా? ఆ జాగ్రత్తకి వాళ్ళ మంచికి ఆ నరకరికి పోవడం ఎవరి వల్ల అవుతా? వాడు కొట్టిన ఆ దెబ్బకి అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. మండే మంట యొక్క హృదయానికి చెమట పట్టినప్పుడు, ఉడికే ఉల్కలు ఆకాశంలో చెదిరిపడి ఉన్నప్పుడు మిగతాది కాలిపోయినట్టుంది. కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకొస్తుంది. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల విధి కూడా కంపించింది.